నా శివయ్యను నేను ఈ విధంగా చూడలేకపోతున్నా. సోమవారం వస్తే చాలు విపరీతంగా శివయ్య గురించి స్టేటస్ లు పెడుతూ ఉంటారు. శివాలయాలకు వెళ్లి ఏవేవో కోరికలు కోరి అభిషేకాలు చేసి వందల టెంకాయలు కొట్టి పూజిస్తూ ఉంటారు. ఒకసారి మీ కళ్ళు పెద్దవిగా చేసి చూడండి. మీరు స్టేటస్ లలో పెట్టే శివుడు, మీరు ముఖ్య శివుడు ఎలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాడో, ఎందుకని ఆయనని ఇలా వదిలేశారు. ధూప దీప నైవేద్యాలు ఉండాల్సిన చోట మద్యం బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. అదృష్టవశాత్తు ఈ కోనేరు పూర్తిగా చెత్తతో నిండిపోకముందే మన దృష్టికి వచ్చింది. మొదటి దశలోనే ఆపే అవకాశం మనకు దక్కింది. ఈ కోనేరు అనంతపురం జిల్లాలోని యాడికి మండలంలో ఉన్న నిట్టూరు అనే గ్రామంలో ఉంది. ఈ కోనేరులోకి దిగడానికి 4 వైపులా మెట్ల మార్గాలు ఉన్నాయి. గోడలపై రంగనాథ స్వామి, శివలింగం, నంది వంటి అపురూపమైన శిల్పాలతో అలరారుతున్న ఈ కోనేరు మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప నిధి. ఇంతటి అద్భుతమైన శిల్పకళా సంపద కలిగిన ఈ కోనేరు మన కళ్ళ ముందే ఇలా చెత్తతో నిండిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా? మన పూర్వీకులు వీటిని జాగ్రత్తగా రక్షించి మనకు అందించారు. అదే విధంగా మనం కూడా వీటిని జాగ్రత్తగా రక్షించి మన రేపటి తరానికి అందించాలి. ఇది మన బాధ్యత. ఈ కోనేరును జనవరి 11వ తేదీ ఆదివారం రోజున ఉదయం 7 గంటలకు మా పూర్వ సంపద రక్షక సేన టీం తో వచ్చి శుభ్రం చేయబోతున్నా. ఇక మీ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి కదిలిరండి. ఈ కోనేరును శుభ్రం చేసి పసుపు కుంకుమలతో, పూలతో అలంకరించి ఎన్నో సంవత్సరాలుగా పూజలు నోచుకొని ఆ పరమేశ్వరుడికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహిద్దాం. ఈ కోనేరు మధ్యలో ఉన్న బావిలో పూడిక తీసి ఈ కోనేరులోకి నీళ్లు వచ్చేలా చేద్దాం. నిట్టూరు గ్రామస్తులు, నిట్టూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు శివ దీక్షలో ఉన్న స్వాములు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ పుణ్య కార్యములో భాగస్వాములు కండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరడం కోసం ఈ వీడియోని కనీసం 5 మందికి షేర్ చేసి హర హర మహాదేవ్ అని కామెంట్ పెట్టండి. ఓం నమః శివాయ.